హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్. చూసారు కదా పోస్ట్లో రాగి ముద్ద, నంచిన కారము, ఎగ్ ఫ్రై. ఈరోజు నా వాళ్ళగా వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మేమైతే కానీ ఇవి చేసుకుంటున్నాం. మీరు కూడా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే అండి. నేను ఆ గ్లాస్తో నేను ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నాను. వాటిని కడిగేసుకొని 4 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. రాగి ముద్దకి కొద్దిగా మెత్తగా ఉంటేనే బాగుంటుందన్నమాట. మరీ గట్టిగా ఉంటే మా పిల్లలు తినరు. సో నంచిన కారానికి కావాల్సినవి ఎండుమిర్చి ఒక 5, 6, వెల్లుల్లి హాఫ్ వెల్లుల్లి, తర్వాత ఒక టమాటా, రాళ్ళ ఉప్పు, చింతపండు, తర్వాత ఎగ్ ఫ్రైకి కావాల్సిన ఎగ్ 4 ఎగ్స్ తీసుకున్నాను, 5 ఆనియన్స్ తీసుకున్నానండి. సో ఈ సూపర్ కాంబినేషన్ అండి, తినడానికి చాలా చాలా బాగుంటుంది. సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడల్లా మీకైతే కానీ నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో నేనైతే రాగి సంగటికి అయితే కడిగి పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టానండి. నేను అంతలోపల ఇంకో స్టవ్ వెలిగించి పెన్నం పెట్టేసి ఇవి ఎండుమిర్చి వేయించుకోవాలండి. కొద్దిగా ఆయిల్లో, ఎక్కువ మాడుకోకుండా లైట్గా వేయించుకోవాలి. నేను ఒక 6, 7 లేదా తీసుకున్నాను. మామూలుగా పొయ్యి మీద కాల్చి స్టవ్ మీద కూడా కాల్చచ్చు అండి. నాకు అది ఇంకా ఇట్లా అయితే వద్దు, నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను అనమాట. సో అలా వేయించి తీసుకొని తర్వాత ఒక టమాటా కోసి అది కూడా వేయించుకోవాలండి. సో మామూలుగా అయితే కానీ ఈ ఎండుమిర్చి ఇవైతే మామూలుగా నేనైతే ఇలా సిల్వర్ ప్లేట్లో కానీ, సిల్వర్ కుండలలో కానీ, లేదంటే మట్టి కుండలలో కానీ నంచుతారనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు మామూలుగా అయితే రెగ్యులర్గా నేను సిల్వర్ కుండలలోనే చేస్తానండి. కానీ చేతితో నంచితే చాలా మంట అనమాట చేతులు. కానీ మీకోసం ఇప్పుడు ఈ వీడియోలో నంచిన కారం నంచి చూపిస్తున్నాను. నేనైతే పప్పు గుత్తితో సిల్వర్ కుండలో వేసుకొని అయితే రాముతాను. ఓకే అండి. అవి అయితే వేయించుకొని పక్కకు పెట్టుకొని ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. కోడిగుడ్లలోకి సన్నగా తరుక్కుంటున్నాను. సో మీకోసం ఇది నంచుతున్నానండి. చెయ్యి అయితే చాలా చాలా మంటలు వేసింది అలా నంచడం వల్ల. అందుకనే నేను ఎక్కువ పప్పు గుత్తితోనే రాముతూ ఉంటాను. అలా చేసినా కూడా బాగుంటుందండి. ఇలా చేసినా బాగుంటుంది కానీ చెయ్యి మాత్రం ఒక రోజంతా చాలా మంట ఉంటుంది. సో అలా చిన్నగా ఒక 5 ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఒక పక్క సంగటి పెట్టేశాను, అదైతే వేయించి పెట్టేశాను. ఇప్పుడైతే ఎగ్ ఫ్రైకి మాత్రం ఆనియన్స్ అయితే కోసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, సూపర్ కాంబినేషన్. ఒకసారి తినేసి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి. ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత అంతలోపల ఒక పక్క చూస్తున్నాను, అన్నం అయితే పొంగు పట్టింది చూడండి. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే నీళ్ళు ఊరి కొద్దిగా తొందరగా మగ్గుతుందన్నమాట. అంతా ఒకసారి కలిపెట్టేసుకున్నాను. ఇలా రాగి ముద్ద 1 వీక్ ఒకసారి కానీ, 2 డేస్కి ఒకసారి కానీ ఇలా తింటే బాగుంటుందండి. హెల్త్కి మంచిది రాగి ముద్ద. ఇలా కొన్ని ఎలా అంటే కొన్ని కాంబినేషన్స్లలో ఫుడ్ తింటే కడుపు నిండా తింటామండి. అలా ఎలా అంటే ఏమనిపిస్తుంది అంటే కొంతమంది కాంబినేషన్స్ కలుపుకొని తినడం చూస్తే బాగా లైక్ చేసి తినాలనిపిస్తుంది. దాని తర్వాత కొంతమంది వాళ్ళు తింటుంటే చూసి మనకు తినాలనిపిస్తుంది అనమాట. అలా ఫుడ్లో కూడా చాలా ఉన్నాయి. మనం ఫుడ్ కాంబినేషన్స్ కరెక్ట్గా చేసుకొని తింటే కానీ మనం కూడా కడుపు నిండా తింటామండి. అంటే ఇప్పుడు రాగి ముద్దలోకి చికెన్ బాగుంటుంది, మటన్ బాగుంటుంది, ఇలా నంచిన కారము, చెనక్కాయ చట్నీ, గోంగూర చట్నీ, పుల్లగూర ఆకులు అంటారు కదా, ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అలాగనే మనం ఫుడ్ చేసుకున్నప్పుడు కడుపు నిండా తినాలనుకుంటే చూడండి, టమాటా వేసి అయితే మొత్తం కలిపెట్టుకొని అది కూడా మగ్గిస్తున్నాను అనమాట. కాబట్టి కాంబినేషన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత కారం పొడి వేసుకున్నాను రుచికి సరిపడా, వేసుకొని అది కూడా మొత్తం కలిపెట్టి తర్వాత కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకున్నానండి. నేను ఎగ్ ఫ్రై కానీ, నంచిన కారం కానీ చాలా రకాలు చేస్తానండి. ఇలా చేస్తాను, పచ్చిమిరపకాయలతో చేస్తాను ఎగ్ ఫ్రై. నేను ఎప్పుడు చేసినా కూడా మీకైతే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. తర్వాత రాగి సంగటికి నేను బౌల్కి హాఫ్ అంటే ఒక
ఆ గిన్నె చూపించాను కదా, ఆ గిన్నెకు 1/2 కప్పు వేసానండి రాగి పిండి వేసేసి అది మగ్గనిస్తున్నాను సిమ్లో పెట్టేసి. తర్వాత ఇదంతా ఏగింది, గుడ్లయితే పగలగొట్టి వేసుకుంటున్నాను. నేనైతే ఎగ్ ఫ్రై కానీ, నంచిన కారం కానీ, కాల్చి నంచడం కానీ, వంకాయ వేసి నంచడం కానీ, వంకాయ కాల్చి నంచడము, వంకాయ ఎర్రగడ్డ కాల్చి నంచడము ఇలా చేస్తూ ఉంటానండి. చేసినప్పుడల్లా మీకైతే వీడియో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో అది మగ్గుతుంటుంది, అంతలోపల ఇది అవుతుంది కదా అనేసి ఎగ్ ఫ్రై అయితే అయిపోతుందండి. ఎప్పుడైనా సరే ఫుడ్ మాత్రం ఎంత తినాలా, మనం ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితోనే మాట మీరు ఖచ్చితంగా కాంబినేషన్స్ అయితే సెట్ చేసుకొని తినండి. ఒక ముద్ద ఎక్కువే తింటారు. ఇంకొకటి, ఇప్పుడు మేము లంచ్ తర్వాత రాగి ముద్ద మిగిలిందనుకోండి, నేను పెరుగు కలిపేసి దాంట్లోకి ఒక ఆనియన్ వేసి పెడతానండి, ఫ్రిడ్జ్లో పెడతాను. ఈవినింగ్ ఇప్పుడు లంచ్కి ప్రిపేర్ చేశాను కదా, నైట్ అయితే తింటాము. చాలా మంచిది హెల్త్కి అలా తినడం కూడా. నైట్ తినేస్తాం అనమాట పెరుగన్నం. ఇప్పుడైతే చట్నీ, నంచిన కారం వీటితో తిన్నాను. తర్వాత వచ్చేసి రాగి ముద్ద మళ్ళీ మిగిలిందనమాట, రాగి సంగటి. నేను దాంట్లోకి పెరిగేసి కలిపెట్టి పెట్టేశాను. తర్వాత నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత అదైతే పెరుగన్నం మాదిరి తినేసినామండి. చాలా బాగుంటుంది పెరుగన్నం. పెరుగు వేసుకొని తిన్నాను కూడా. రాగి ముద్ద చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇదిగోండి ఎగ్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి సంగటి అయితే రెడ్డు కట్ట అంటారు కదా, వాటితో అయితే గెనుక్కోవాలండి సంగటినంతా. గెనకడం అంటారు. సో అలా గెనికేసి తర్వాత ఒక 2 minutes 3 minutes మళ్ళీ చూడండి గెనికేసాను, అది అలా మెత్తగా అయ్యింది. తర్వాత ఒక 2-3 minutes మగ్గియాలి. అది మగ్గుతున్న లోపలనే మనం నంచిన కారం అయితే నంచుకుందామండి. ఇదిగోండి అలా చిన్నగా అంతా ఒలుచుకోవాలన్నమాట ఎండుమిర్చి. అలా చిన్నగా నంచుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకొని దాన్ని అలా నంచుకోవాలండి. చెయ్యి అయితే బాగా మంట అండి. ఆ రోజంతా కొబ్బరి నూనె పూసుకొని ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటా ఉన్నాను. సో మీకోసం అనమాట నంచుతూ చూపిస్తున్నాను, లేదంటే నేను పప్పు గుత్తితో నలుపుతాను అనమాట. సో ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటానండి. ఇంకా ఆలోచిస్తున్నాను కొత్తగా ఏం చేయాలి అనేసి. ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోస్ తీయాలి అనుకుంటున్నాను. నేను ఆలోచిస్తున్నాను, కంపల్సరీ పెట్టడానికి చూస్తాను. ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా నేను ప్రతి ఒక్కటి వీడియోకి వెరైటీగా ఉండడానికే ట్రై చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాదైతే 100 కంప్లీట్ అయ్యి మళ్ళీ ఈరోజుతో 107 కంప్లీట్ అయిందండి. 100 కంప్లీట్ అయిపోయి 107 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలాగనే ఆదరిస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, తర్వాత వచ్చేసి కొద్దిగా చింతపండు నీళ్ళు యాడ్ చేసుకుంటూ అలా నలుపుతూ ఉండాలండి. తర్వాత వచ్చేసి టమాటా మనం వేయించుకున్నాం కదా, ఆ టమాటా కూడా వేసుకొని వేయించుకుంటూ మధ్యలో నీళ్ళు వేసుకుంటూ తర్వాత చింతపండు కూడా కొద్దిగా వేయాలండి. మనం నానబెట్టిన చింతపండు కూడా పిచ్చలు లేకుండా నానబెట్టుకొని చింతపండు కూడా దాంట్లోకి యాడ్ చేసుకుంటూ చూసుకోవాలండి. అలా నలుపుకోవాలంతా. అసలైతే కడుపు నిండా తింటారండి మా పిల్లలైతే ఇలా చేసి పెట్టినామనుకో. మామూలుగా అంత కారం ఉండదు, అంత లేకోకుండా లైట్గా ఉండేలాగా చూసుకుంటాను. అలా అంతా వేసుకొని తర్వాత అంతా నంచిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకు కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకే నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు రాళ్ళుప్పు వేస్తే కొద్దిగా కరగడం కష్టం అనమాట, అందుకనే సాల్ట్ వేసాను. సో ప్రిపేర్ అయిపోయింది, మేమైతే లంచ్ అయితే చేసేసాము. పిక్ పెట్టాను, చూసేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలి. ఆల్ ఈజ్ వెల్.